పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగింది అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆప్ అగ్రనేతలు కూడా వెనుకబడ్డారు. కాల్కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం అతిశీ వెనుకబడ్డారు. అదేవిధంగా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మొత్తం మీద మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆపు కొంచెమేర ఆధిక్యంలో కొనసాగుతుంది. అదేవిధంగా ఇప్పుడు 34 స్థానాల్లో ముందు వరుసలో బీజేపీ ఉంది. కేవలం ఇంకా 2 మ్యాజిక్ ఫిగర్ దాటితే బీజేపీకి లీడ్ కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిచ్యువేషన్ ఏంటి? సందీప్, ప్రస్తుతానికి ట్రెండ్స్ అయితే ప్రస్తుతం జరుగుతున్న పోలింగ్ కౌంటింగ్ రౌండ్ల దృష్ట్యా బీజేపీ వైపే ఢిల్లీ ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు. ఆశ్చర్యకరంగా ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ కల్కాజీ కాన్స్టిట్యున్సీ నుంచి ఆమె వెనుకబడి ఉన్నారని చెప్పుకోవాలి. సేమ్ ఇదే 2020లో ఆమె అదే కాన్స్టిట్యున్సీ నుండి కల్కాజీ కాన్స్టిట్యున్సీ నుండి ఎప్పుడైతే కంటెస్ట్ చేసిందో ఆమె బీజేపీ అభ్యర్థి ధరంబీర్ పైన దాదాపు 51.71% ఓట్లతో కూడా గెలిచింది. ప్రస్తుతం న్యూఢిల్లీ నుండి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా వెనుకబడడం గమనార్హము. దీంతో పాటు జంగాపుర నుండి కంటెస్ట్ చేస్తున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా వెనుకబడము ప్రస్తుతము బీజేపీ వైపే ఢిల్లీ ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనేది చాలా క్లియర్ గా ఉంది. ప్రస్తుతానికి ట్రెండ్స్ లో అయితే బీజేపీ దాదాపు 34 సీట్ల పైగా దూసుకుపోతోంది. సో మనం ఓవరాల్ గా అంటే రౌండ్స్ బట్టి కూడా మారుతోంది. అయితే ట్రెండ్స్ అయితే ప్రస్తుతం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. మనము ఉదయం కూడా పలుమార్లు చర్చించుకున్నాము. ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఢిల్లీ ప్రజలు విసిగి వేసారిన ఈ 3 అంశాలను కూడా చెప్పుకున్నాము. ఒకటి యమునా నది ప్రక్షాళన, ఒకటి అలాగే ఎయిర్ పొల్యూషన్, ఒకటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో హజార్డస్ లెవెల్లో పడిపోవడము. సో ఢిల్లీ ప్రజలందరూ కూడా కలుషితమైన వాయువును పీల్చుకోవడం కూడా అదొక ప్రధాన కారణము. దీంతో పాటు ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటి, ఇవి పదే కూడా దీంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పైన కూడా ఢిల్లీ పెద్దలు ఎన్నికల ప్రచారం సందర్భంగా పదే ప్రస్తావన తేవడము. అరవింద్ కేజ్రీవాల్ షీషా మహల్ గురించి కూడా పదే బీజేపీ పెద్దలు ప్రచారంలో సక్సీడ్ అయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక స్కూటర్ పైన వచ్చిన వ్యక్తి ఇంత పెద్ద ప్యాలెస్ ఎలా కడతారు, అలాగే దాంట్లో ఉన్న ఫర్నిచర్ ఖరీదైన దాని విలువైన ఢిల్లీ ప్రజలకు తెలియాలి అంటూ కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర పెద్దలందరూ కూడా ప్రచారం చేశారు. అలాగే దాంతో పాటు ఆ ఫర్నిచర్ ఎక్కడి నుంచి వచ్చింది, బెల్జియం అలాగే యూరోప్ లో పలు దేశాల నుండి కూడా ఫర్నిచర్ తెప్పించారు. ఒక స్కూటర్ పైన వచ్చిన వ్యక్తి ఇంత ఖరీదైన ఫర్నిచర్ ఎలా తెప్పిస్తాడు అంటూ కూడా పదే ప్రశ్నించారు. దీంతో పాటు బీజేపీ పార్టీ కూడా మన మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కూడా చూసాము. కలిసి ఉంటేనే, ఐక్యత ఉంటేనే అభివృద్ధి అనేది సాధ్యమని కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అటు మహారాష్ట్ర ఎలక్షన్ లో కూడా అది బాగా ప్రభావం చూపెట్టిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కూడా సిమిలర్ గా దేశ ప్రజలందరూ ఐక్యత ఉండాలి అనే భావనలో కూడా బీజేపీ క్యాంపెయినింగ్ చేసింది. సో ప్రస్తుతానికి ట్రెండ్స్ అయితే బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి. సో కౌంటింగ్ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. సో ప్రస్తుతం లీడింగ్ లో అయితే బీజేపీ ఉంది. మరి నెక్స్ట్ రౌండ్లలో ఎలాంటి అన్యూయంగా ఏమన్నా కేజ్రీవాల్ వైపు యూటర్న్ అవుతుందా అనేది కూడా చూడాలి. సో ఓవరాల్ గా ఎగ్జిట్ పోల్స్ దాదాపు అందరూ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది అని కూడా అంచనా వేశారు. సో ఈ నేపథ్యంలో మరి చూడాలి మనం ట్రెండ్స్ ఇదే రకంగా ఫాలో అయితే కొన్ని సర్వే సంస్థలు ముగ్గురు ఆప్ అగ్రనేతలు కూడా వెనకంజలో ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం అతిశీ, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ ఈ ముగ్గురు కూడా వెనకంజలో ఉన్నారు. ఇప్పటి వరకైతే మెజార్టీ ముస్లిం ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఆప్ ముందు వరుసలో ఉంది. ఒక మౌలానా కూడా చాలా క్లియర్ గా చెప్పాడు. మనందరం కూడా చూసాము విజువల్ లో. తాను బీజేపీకే ఓటు వేశానని, ఎందుకంటే దేశ ప్రజల్లో అలాగే మిగతా ఇతర ముస్లిం కమ్యూనిటీలో కూడా ఒక నెగిటివ్ ప్రచారం ఉంది. బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే తమ అధికారాలను, తమ పౌర స్వేచ్ఛను ఎక్కడ హరిస్తుందో అని చెప్పేసి ఒక అపనమ్మకం ఉంది. సో ఆ అపనమ్మకాన్ని పోగొట్టేటందుకే నేను బీజేపీకి ఓటు వేశానని స్వయంగా ఒక మౌలానా ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఒక బయటలో కూడా చాలా క్లియర్ గా చెప్పారు. నేను బీజేపీకే ఓటు వేశానని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా కూడా ఒక అపోహ ఉంది, మైనారిటీలు ఎవరు బీజేపీకి ఓటు వేయరనేది. సో ఆయన చెబుతున్న వర్షన్ చూస్తే ఈసారి మనం ముందుగా కూడా అనుకున్నాం, ఢిల్లీలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరు ఎంప్లాయీసే ఉంటారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా మధ్య తరగతి ప్రజలకు ప్రధానంగా ఊరట లభించిందని చెప్పుకోవాలి. దీంతో పాటు దాదాపు 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి ఎగ్జామ్షన్ ఇవ్వడం కూడా
ఢిల్లీ ఎన్నికల్లో ఒక రకంగా అది ప్రభావం చూపెట్టిందని కూడా మనం చెప్పుకోవాలి. కానీ ఆశ్చర్యకరంగా ఈ ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు వెనుకంజలో ఉండడం కూడా ప్రస్తుతం ఒక ట్రెండింగ్ లో ఉంది. అలాగే అతీషి ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ కొద్ది నెలల కిందట తను ఢిల్లీ ప్రజల మన్నలు పొందాకే తాను తిరిగి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని, అప్పటి వరకు కూర్చోనని కూడా ఆయన రెసిగ్నేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే, రిజైన్ చేసిన విషయం తెలిసిందే. సో అతీషి ప్రధానంగా ఏంటంటే మొన్న జరిగిన మన శీతాకాల వింటర్ టైంలో కూడా ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని దారుణంగా పడిపోవడము, అలాగే ఆ గ్రాప్ ఆర్డర్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సింది అతీషి సెంట్రల్ గవర్నమెంట్ పైన నేప నెట్టడము, చివరకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ విడుదల చేసి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత ఉంటుంది, ఆ గ్రాప్ ఆర్డర్ అనేది గ్రాడ్యువల్ గా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, దానికి స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడము, ఇదంతా కూడా ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీతోని ఒక రకంగా చెప్పాలంటే విసిగి వేసారిపోయారనే కూడా చెప్పాలి. సందీప్, శ్రీచర్ అంటే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది బీజేపీ. ఇప్పటికీ 36 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. అదేవిధంగా ఆ పార్టీ 25 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. మొత్తం మీద ఢిల్లీ ప్రజలు బీజేపీకే పట్టం కట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 36 స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది. మళ్ళీ 20 స్థానాలకు పడిపోయింది. మొత్తం మీద బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా బీజేపీకే ఓటు వేసినట్టు తెలుస్తుంది కొంతమేర. కాకపోతే మెజార్టీ ముస్లిం వర్గాలు మాత్రం ఆప్కు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ రవి గారు రైట్ శ్రీచరణ్, మొత్తం మీద బీజేపీ లీడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. 36 మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది బీజేపీ. మొత్తం మీద 38 స్థానాల్లో బీజేపీ ముందు వరుసలో ఉంది. 26 స్థానాల్లో ఆ పార్టీ లీడింగ్ లో ఉంది. మొత్తం మీద ఇప్పుడు ఏం జరుగుతుంది అంటారు? ప్రస్తుత ట్రెండ్స్ బట్టి అయితే ఢిల్లీ ప్రజలందరూ కూడా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ రిజల్ట్ అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయాలి. ఇంకా ఫర్దర్ గా ఇంకా చాలా రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్స్ లలో అన్యోన్యంగా ఏదైనా కూడా జరగవచ్చు. సో పూర్తి స్థాయిలో మనకి మధ్యాహ్నం 12 వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవే ట్రెండ్స్ అంటే నెక్స్ట్ రౌండ్స్ లలో కూడా ఇదే ట్రెండ్స్ కొనసాగితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఢిల్లీలో అధికారం అనేది చేపట్టబోతోంది. సో ప్రస్తుతానికి అయితే బీజేపీ అయితే లీడ్ లో ఉంది. ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి. మనము ఇంకా 12 గంటల వరకు మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.